నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నెలబల్లి రెట్టపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆ గ్రామంలో పార్టీ బలోపేతమవుతుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి పంచాయతీకి చెందిన 2 వార్డు సభ్యులతో పాటు సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరిన నెలబల్లి రెట్టపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు సభ్యుల మెడలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ఆకాంక్షించి సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామమని, వారి ఆకాంక్షలను రాబోయే తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనార్దన్ రెడ్డి, సురేంద్ర, చెంచురామయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. సోదరులు జనార్దన్ రెడ్డి గారు, పుచ్చలపల్లి జనార్దన్ రెడ్డి గారు, అలాగే సురేంద్ర గారు, అలాగే తమ్మన్న గారు, అలాగే చిలకూరు మండల కార్యదర్శి చిరంజీవి గారు, సోదరుడు చెంచురామయ్య గారు, రహీం గారు, రవీంద్ర రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి సాయి చెట్టపల్లి గ్రామస్తులందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. చెట్టపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ గతంలో కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈసారి గతంలో కొంతమంది తమ్ముళ్ళు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశంకి. మళ్ళీ ఈరోజు అన్వేష్ ధనంజయ ఇద్దరు కూడా వార్డు మెంబర్లు. వాళ్ళు వార్డు మెంబర్గా గెలిచిన ఈరోజు మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరతాము. అయితే మా గ్రామాభివృద్ధిని మీరు చేయాలనేటువంటి కండిషన్, ఇంకేం కండిషన్ లేదు. మా గ్రామాన్ని బాగు చేయాలా, మా గ్రామంలో అన్ని ఇచ్చారా, అలాగే అభివృద్ధి వాళ్ళలో నీటి ప్రాబ్లం ఉంది నాకు తెలుసు, అది ఖచ్చితంగా చేయాలని చెప్పారు. నేను 2 వార్డు మెంబర్లకి ప్రామిస్ చేస్తున్నా ఆయన, అలాగే అట్టపల్లి గ్రామస్తులందరూ కూడా ప్రామిస్ చేస్తున్నా. రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ యొక్క అరుంధతి వాళ్ళలో ఉన్నటువంటి నీళ్ళని ఖచ్చితంగా మీకు మంచిగా అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే బీసీ కాలనీ ఎక్కడైతే బీసీ రోడ్లు లేవో, సైడ్ కాలువలు లేవో అన్నీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఎందుకంటే ఈ విధంగా గ్రామాలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విజయం తథ్యమని చెప్పి చెప్తున్నా. ఎందువల్లంటే మొన్న కూడా గూడూరు మండలంలో ఒక గ్రామం తిరువెంకటపల్లి గ్రామంలో మొత్తం గ్రామం వచ్చేసింది, అందరూ కూడా పార్టీలో జాయిన్ అయిపోయారు. అట్లాగే ఈరోజు ఇన్ని కుటుంబాలు, దాదాపు ఒక 100 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో చేరినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అక్కడ మా నాయకులు రమణారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే అక్కడ ఉన్నటువంటి మా నాయకుడు జనార్దన్ రెడ్డి గారు,
ఉంటారు అక్కడ. అందరూ కూడా జనార్దన్ రెడ్డి గారితో కలిసి పనిచేయాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ని ఈయన తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసే కార్యక్రమంలో పూర్తి బాధ్యత మా సురేంద్ర తీసుకున్నాడు. నేను అంతా మనోళ్ళు వాళ్ళు కొన్ని ఇష్యూస్ అడిగారు, అవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయాలా. ముఖ్యంగా అన్వేష్ ధనంజయ ఇద్దరు కూడా వార్డు మెంబర్లు గెలిచారు. కానీ గెలిచి అక్కడ ఏమి చేయలేక పాపం బాధలు అంతా ఇంత కాదు. కాబట్టి వాళ్ళు ఒకే కండిషను ఇందాక చెప్పాను, ఆ కండిషన్తోనే ఈరోజు ఇక్కడ పార్టీలో జాయిన్ అయ్యారు. రండి ఎంత వెంటట తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా సునీల్ కుమార్ పేరు మీడియా ద్వారా విడుదల కావడంతో గూడూరు పట్టణంలో సునీల్ కుమార్ అభిమానులు టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. దీంతో పట్టణంలో ఎన్నికల సందడి వాతావరణం నెలకొంది. గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు మరియు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెంచురామయ్య, మాజీ కౌన్సిలర్ శివకుమార్ మరియు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పాసం సునీల్ కుమార్ అభిమానులు నాయకులు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకుడు మస్తాన్ నాయుడు ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అట్లా ఉన్నా
అరుణ్ జరుకోండి జరుకోండి ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఎందువలనంటే ప్రజల మనిషి ప్రజానాయకుడు ముందు ఊర్లో పుట్టిన వ్యక్తి వాసవి సునీల్ కుమార్ గారికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఈరోజు ఆ సందర్భంగా నియోజకవర్గంలో అందరూ చాలా ఆనందంతో ఉన్నారు. నియోజకవర్గం ఈ 5 సంవత్సరాలు ఏం సుశాలంగా మారిపోయింది. ఎక్కడ మట్టేయకుండా ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా అడ్డపడిపోయింది. మళ్ళా సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయితేనే ఆ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తే సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. దయ ఉంచి నియోజకవర్గం ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అందరికీ చెప్తాం చౌదరి, ఈ సైకో పాలనని తరం కొట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా సీఎం చేసుకొని మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేలు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి విషయంలో గత వారం రోజులుగా నెలకొని ఉన్న సందిగ్ధత తొలగిపోయిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ ప్రకటించినట్లు మీడియాలో కథనాలు రావడంతో గూడూరు పట్టణంలోని తెలియజేసిన పార్టీ కార్యాలయంలో పాసం సునీల్ కుమార్ ను కలిసి టీడీపీ నాయకులు అభినందనలు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను టీడీపీ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబులు తనకు మాట ఇచ్చిన విధంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా తన పేరును ఖరారు చేయడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధించాలని, అందుకు టీడీపీ నాయకులు, అభిమానులు, టీడీపీ అనుబంధ విభాగాల సభ్యులు, కార్యకర్తలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య, శివకుమార్, గురువయ్య, రహీం, రవీందర్ రెడ్డి, పెంచలయ్య, ఇజ్రాయెల్ కుమార్,
సునీల్, సందీప్, వెంకటేష్, రమణయ్య, రమేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుగా మన ఓటు, సైకిల్ గుర్తుగా మన ఓటు, జై సైకిల్, జై సైకిల్, జై సైకిల్, సైకిల్ గుర్తుగా మన ఓటు, సైకిల్ గుర్తుగా మన ఓటు, సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నియోజకవర్గ అభివృద్ధి సాధిస్తాం. సునీల్ కుమార్ గారిని గెలిపిద్దాం, సునీల్ కుమార్ గారిని గెలిపిద్దాం, తెలుగుదేశం, జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జిల్లాలో లోకేష్ బాబు గారి నాయకత్వం, జిల్లాలో సునీల్ కుమార్ గారి నాయకత్వం, తెలుగుదేశం. నాయకులు వెనక్కోండి, నాయకులు వెనకాల ఆయన వెనకాల మేము ఫోటోలు మేము తీసుకుంటాం. సోనా సైడ్ కూర్చో మళ్ళీ ముందు రాని తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి సునీల్ కుమార్ గారి నాయకత్వం, తెలుగుదేశం బాబు గారి నాయకత్వం, జై సైకిల్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో అలాగే ఏబిఎన్ ఛానల్లో గూడూరు తెలుగుదేశం పార్టీ టికెట్ సునీల్ కుమార్కి ఖరారైందని చెప్పి ఈరోజు రాయడం జరిగింది. ముఖ్యంగా చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది ఒక వారం 10 రోజుల నుంచి వర్ష ప్రకారంగా విడుదల చేస్తున్న పరిస్థితి తెలుసు. అంటే మాకైతే తెలుసు, ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్కి, జిల్లా కమిటీ వాళ్ళకి, స్టేట్ కమిటీ వాళ్ళకి విషయం అయితే మాకు తెలుసు. కానీ పాపం ఎవరో ఒకరితో మాట్లాడిన మాటకి మా వాళ్ళంతా భయపడిపోయి నాకు ఫోన్ చేయలేక వాళ్ళు మాట్లాడుకుని పాపం ఏమవుద్దు అనే పరిస్థితిలో మా వాళ్ళు ఉన్నారు. అయితే బాబు గారు, ముఖ్యంగా లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఈరోజు సునీల్ కుమార్ని గూడూరు నుంచి మేము తీసుకున్నప్పటికీ అఫీషియల్ లిస్టు కూడా త్వరలో విడుదలవుతుంది. అఫీషియల్ లిస్టు రిలీజ్ అయిన తర్వాత మస్తు నుండి ప్రోగ్రామ్స్ కూడా మా నాయకులతో కలిసి ప్లాన్ చేస్తాం. ఈ గూడూరు నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారం చేయాలనేది కూడా మా ముఖ్య నాయకులతో కూర్చొని మాట్లాడి ఆ విధంగా ఈ ప్రచారాన్ని కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. మా అందరి యొక్క ముఖ్య ఆశయం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే తప్ప, ఎందుకంటే రాష్ట్రానికి ఆయన అవసరం ఎంతో 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 ఉంది. ఆయన లేకపోతే ఈ రాష్ట్రం దిక్కులేని రాష్ట్రంగా అయిపోయింది. ఈ రాష్ట్రానికి అమ్మాపలేని రాష్ట్రంగా తయారైంది. కాబట్టి ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 7 సీట్లు ప్రకటించినట్టు పేపర్లో చదివాం. ఆ 7 సీట్లో కూడా మా నాయకులు, సీనియర్ నాయకులందరూ కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అందరూ ఈరోజు అంత మహామహుల పరిస్థితిలో నా పేరు రావడం నిజంగా
నా నాయకులు, నా కార్యకర్తల బలమే ఇది, నాదేం కాదు, నా వాళ్ళు. ఎందుకంటే 4 సంవత్సరం నాతో ఉండి జెండా పట్టుకొని నడిచి నాకు వాళ్ళు విలువైనటువంటి మా సందేశాలు నాకు చెప్పి, వాళ్ళ సూచనలు నాకు చెప్పి ఈ విధంగా చేద్దామని చెప్పి కొన్ని టైంలో నేను లేకపోయినా మా నాయకులందరూ వాళ్ళే కూర్చొని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి, అట్లాగే మా మిస్సెస్ తిరుగుతూ ఉంటే కూడా వీళ్ళే మా టౌన్ నాయకులందరూ కూడా రోజు అక్కడే ఉండి, అలాగే మహిళలు కూడా ఈరోజు గూడూరు టౌన్లో మా మిస్సెస్ తిరుగుతుంటే అందరూ కూడా కలిసి పనిచేస్తున్నందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు సునీల్ కుమార్కి టికెట్ వచ్చిందంటే అది మా నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి విధేయుడిని పనిచేస్తా. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి నేను సొంత మనిషిలాగా పనిచేసి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తాం. దాంట్లో మీరు రెండో మాట్లాడారు. మేము పనిచేసినాం, ఏ గ్రామానికి వెళ్ళినా మేము పనిచేసినటువంటి పనులే తప్ప ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ 4 సంవత్సరాల్లో పీకిందే లేదు, పూచిందేం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఈరోజు ప్రతి గ్రామంలో బాబు గారిని కోరుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు ఎప్పుడోసారా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నారు. అందరూ టవర్ క్లాక్ కాడికి రావాలి. చూడనా స్పీడ్ పెట్టు లోపల అన్నా యాక్సిడెంట్ కు గురైన వారికి తక్షణ సాయం అందించే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గూడూరు ఆర్టీఓ ఆదినారాయణ కోరారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గూడూరు ఆర్టీఓ ఆదినారాయణ ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల చేశారు. గూడూరు ఆర్టీఓ ఆదినారాయణ మాట్లాడుతూ యాక్సిడెంట్లు జరిగిన సమయంలో అక్కడ ఉన్నవారు యాక్సిడెంట్లకు గురైన వారిని ఆసుపత్రికి చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా 108 వాహనానికి ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా యాక్సిడెంట్ గురైన వారిని ఆసుపత్రికి చేర్పించే క్రమంలో సహాయపడిన వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా బేగం, సిఐ పాపారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అది నంబర్ తప్పించారు నాకు స్టాండ్ లేడీస్ పట్టుకున్నాను ఒకసారి అందరూ పేరు ఆదినారాయణ, ఆర్టీఓ గూడూరు. సిఏ గారు, డాక్టర్ గారు చెప్పిన దానికి ఎడిషన్గా ఏంటంటే ఈ గుడ్ సమర్టేరియన్ అనేది పేరు పెట్టి రాయలేదు, కానీ సుప్రీంకోర్టు సబ్ కమిటీకి రాశారు. ఈ యాక్సిడెంట్స్లో యాక్సిడెంట్ చూసిన వాళ్ళు సాక్ష్యాలు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. పోలీసులు సాక్ష్యాలు కలెక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా చోట్ల ఆగి హాస్పిటల్కి చేర్చడం కూడా జరిగింది. సరే, నాగానే ఎంతోమంది సమాజ గల మంచి ఎంప్లాయీస్ రాసి ఉంటారు. గుడ్ సమర్టేరియన్ అంటే ఏంటంటే ఒక యాక్సిడెంట్లో మనిషి అల్లాడుతున్నప్పుడు ముందు అతను చేయాల్సింది 108కి ఫోన్ చేయాలి. తర్వాత ఆయన ఫస్ట్ ఎయిడ్ వస్తే చేయాలి. దాని ద్వారా తర్వాత హాస్పిటల్
తీసుకొచ్చిన తర్వాత 108 నుంచి ఆటోమేటిక్గా పోలీసులకి అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అతను హాస్పిటల్కి వచ్చిన తర్వాత పర్టికులర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అవుట్ పోస్టులు అయితే ఇది హాస్పిటల్స్ దగ్గర పోలీసులు ఉంటారు. వాళ్ళు అవన్నీ నోట్ చేసుకుంటారు. వాళ్ళ నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాము. ఆ జీవో అది ఇస్తారు. అది మేము కలెక్ట్ చేసుకుని కలెక్టర్ గారి సమక్షంలో పెట్టాము. గుడ్ సమర్టేరియన్ అని ఒక ప్రశంసా పత్రము ఒక 5,000. నేనైతే ఏం రాశానంటే సుప్రీంకోర్టు సబ్ కమిటీకి వీళ్ళకి వచ్చే కాంపన్సేషన్లో కూడా కొంత డబ్బులు ఇచ్చే విధంగా, దానివల్ల పోలీసులు తొందరగా కేసులు కోర్టులో డిస్పోజ్ అయిపోతాయి, కోర్టుల మీద కూడా లోడ్ తప్పుతుంది. ఏదైనా మానవుడికి ఎంతో కొంత మానిటరీ బెనిఫిట్, ఫైనాన్షియల్గా లాభం ఉంటేనే మానవుడు పనిచేస్తాడు. బతకడానికి ప్రతివాడికి డబ్బు ప్రతివాడికి అవసరమే కదా. అదేవిధంగా ఈ రక్తం అనేది కూడా ఈ సమ్మర్ సీజన్లో దొరకదు. అయితే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. డ్రైవర్ అనేవాళ్ళు, ఓనర్ అనేవాళ్ళు, ప్రజలు అనేవాళ్ళు కంపల్సరీ 3 నెలల నుంచి 6 నెలలకు ఒకసారి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాడు బ్లడ్ ఇస్తే ఫ్రెష్ బ్లడ్ ఊరుతుంది. ప్లస్ మీకు 2,000 రూపాయల టెస్ట్లు ఈజీగా దొరుకుతుంది. భయంకరమైన రోగాలు కూడా కాన్ఫిడెన్షియల్గా డాక్టర్స్ చెప్తారు. వాడి ట్రీట్మెంట్ ఎక్కడ ఉందో కూడా చెప్తారు. కాబట్టి మానవ సేవే దైవ సేవ. తర్వాత ఈ రక్తదానం ద్వారా ఒక్కొక్కరు ముగ్గురు బతికించవచ్చు. చాలా తలసీమియా అని అలా చాలా రోగాలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో అరాచక వైసీపీ పాలన తరిమి కొట్టాలని జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుందామని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు ప్రజలను కోరారు. కోట మండలం సిద్దమ్మ కండ్రిగ గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట మండల పరిధిలోని సిద్దమ్మ కండ్రిగ గ్రామంలో నిర్వహించిన జనంలోకి జనసేన కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని, జరగబోయే ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగంగా అమలు చేసే పథకాల వల్ల అన్ని వర్గాల వారు లబ్ధి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ కార్యక్రమాల పీఓసీ మోహన్, గూడూరు పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్, కోట మండల నాయకులు గజ్జల అంకయ్య తదితరులు పాల్గొన్నారు. కూలి పనులకి వెళ్ళేదాకా అక్కడ రహదారి కూడా సరిగా లేదని చెప్పి చేశారు. ఇంతకుముందు కూడా రహదారి మీద మేము ధర్నా కూడా చేయడం జరిగింది జనసేన పార్టీ మీద, జనసేన పార్టీ తరఫున. ఇప్పటిదాకా దాన్ని పట్టించుకోలేదు పాలకులు. అలాగే మన పాఠశాల ప్రాంగణం కూడా అపరిశుభ్రంగా తయారవుతుంది, ఇక్కడ పాలకులు ఎవరు పట్టించుకోవట్లేదండి, అధికారులు ఎవరు పట్టించుకోలేదని చెప్పి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ గెలిచే వ్యక్తి ద్వారా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని మేము పరిష్కరిస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. అలాగే జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే, అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై భీమ్, జై హింద్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని గూడూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు పరిమళ వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మరలా అధిష్టానం వరకు నిర్ణయం ప్రకారం మరలా నేను గూడూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. ముఖ్యంగా చెప్పడం ఏమనగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు చాలా అవసరంగా ఉంది. ఎందువలనగా బస్సులు వాటి ఇష్టం వచ్చిన రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది, రైళ్లు విపరీతంగా ఛార్జీలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు విపరీతంగా ఛార్జీలు పెరిగిపోయినాయి. మళ్ళీ పేదవాడు వేసుకునే మాత్రలు కూడా వాటి ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. ధరల అదుపులో లేవు. కావున ఈ దినము కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాష్ట్రంలో శర్మిలమ్మ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ దెబ్బ గవర్నమెంట్ పార్టీ పోతుంది. అందువలన ముందుగా గూడూరు నియోజకవర్గం తరఫున నేను కాంగ్రెస్ పార్టీకి ఈనాడు ప్రచారం చేస్తున్నాను. ప్రజలందరూ ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని ఈ దెబ్బ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను గూడూరు పట్టణంలోని వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో సంస్థ సభ్యులు దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. క్లబ్ సభ్యులు స్నేహలత రెడ్డి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా నిర్విరామంగా దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, విష్ణువందన, సుధీర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థకి ప్రతి నెల 5వ తేదీ ఫల సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మహిళా మండలి నుంచి, ఇన్నర్ వీల్ క్లబ్ నుంచి. ఇవి 7 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం డాక్టర్ రోహిణి గారు. అక్క దీన్ని అదే వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి డిజేబుల్డ్ పీపుల్కి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. మాకెంతో సంతోషంగా ఉంది. 7 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండే ఒక అమ్మాయికి కుట్టు కూడా నేర్పించడం జరిగింది. దాన్ని బ్లౌజెస్, ఫ్రాక్స్, లంగాలు అవన్నీ కూడా కుట్టడం జరుగుతుంది. ఇంకా కూడా ఎవరన్నా మహిళా మండలి ద్వారా అట్లా కుట్టు అవన్నీ నేర్చుకోవాలంటే కూడా వాళ్ళని కూడా మహిళా మండలి ద్వారా నేర్పిస్తారు. ఆసక్తి ఉండేవాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు అని తెలియజేస్తున్నాము. రమా వాళ్ళు మాకెంతో యాక్టివ్ మెంబర్సు. మొదటి నుంచి వాళ్ళు ఈ రెడ్ సంస్థకి ప్రతి సంవత్సరం వాళ్ళ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. వారికి ఎల్లవేళలా భగవంతుడి దీవెనలు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రగతి సేవా సంస్థ చొరవతో ప్రతి నెల ఆసుపత్రిలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సరీనా అన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గార్ల సంపూర్ణ సహాయ సహకారాలతో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ వ్యాధి బాధితులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచుకోవడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులకు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ షరీనా గారి చేతుల మీదుగా 30 మందికి పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ షేక్ సరీనా మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి బాధితులకు అండగా డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబం నిలిచి ప్రతి నెల క్రమం తప్పకుండా డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మనోధ్యాయాన్ని పెంచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఈ విధంగా ప్రతి నెల రోహిణి మేడం జనార్దన్ రెడ్డి సారు ప్రగతి సేవా సంస్థ వాళ్ళ ద్వారా మాకు ఈ విధంగా మా పేషెంట్స్కి సరుకులు అందజేయడం, పౌష్టికాహారం అందజేయడం చాలా గ్రేట్ థింగ్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సేవాభావం అందరిలో ఉండదు. మేడములు అటువంటి వాళ్ళని ఆదరించి ఈ విధంగా అందజేస్తున్నారంటే వాళ్ళకి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కొంచెం ఆ పేషెంట్స్ తీసుకొని జాగ్రత్తలు చెప్తాము. పేషెంట్స్ అంతా ముందుకు రండమ్మా. వచ్చిన వ్యాధి ఏ విధంగా వచ్చిందో దాన్ని ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి ఇంక వచ్చినాక మనం జీవితాన్ని ఎట్లా పొడిగించుకోవాలో చూసుకోవాలి. కానీ మీరేం కుంగిపోబడలేదు. మంచి ఆహారం తీసుకుంటూ యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడము, ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవ్వదు. రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోండి. ఇక్కడ ఇచ్చే మెడిసిన్స్ గవర్నమెంట్ అని కాకుండా మంచి మెడిసిన్స్ అది చాలా కాస్ట్లీ మెడిసిన్స్. అది జాగ్రత్తగా వాడుకుంటూ ఎక్కడ తప్పిపోకుండా ఇకనే జాగ్రత్తలు తీసుకోండి. ఉదయాన్నే సూర్యరశ్మి కూర్చుంటే విటమిన్ డి వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఉదయాన్నే లేత సూర్యరశ్మికి కూర్చోండి. ప్రతి నెల మీకు ఈ పౌష్టికాహారాన్ని మన సిఆర్ రెడ్డి సార్ వాళ్ళు, రోహిణమ్మ మేడం, జనార్దన్ రెడ్డి సారు, ప్రగతి సేవా సంస్థ వీళ్ళ సహకారంతో మీకు అందించబడుతుంది. కాబట్టి మీరు ఈ జాగ్రత్తగా తీసుకుంటే ఆహారం ఎవరికి పెట్టకుండా ఇంట్లో పిల్లలకి వాళ్ళకి మీరు మాత్రమే వాడుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎటువంటి ఇబ్బంది పడద్దు, ఫీల్ అవ్వద్దు. మీకు వచ్చిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఎటువంటి భయాలు చెందొద్దు. ఇంకా జాగ్రత్తగా కాపాడుకోండి ఆరోగ్యం. ఓకేనా? ఓకే, అందరికీ ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి ముఖ్యంగా ప్రతి సేవలలో వాళ్ళు ముందుంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే రోహిణి మేడం, జనార్దన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవి ఇప్పటి వరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.